అందరికీ నమస్కారం. ఏబిఎన్లో మహిళల్ని కించపరుస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కుటుంబాలని కించపరుస్తూ కొన్ని వార్తల్ని ప్రచురించడం జరిగింది. పెళ్ళాలకి పెళ్లి చేస్తారు, ఇలాంటి నోటితో చెప్పలేని కొన్ని అసహ్యమైన పదాలని వాడుతూ వాళ్ళ వార్తల్ని ప్రచురించడం జరిగింది. దాన్ని ఖండిస్తూ ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏబిఎన్ హైదరాబాద్ ఆఫీస్ వద్ద శాంతియుత నిరసన చేపట్టడం జరిగింది. అంటే అసలు మహిళలపై అంత జుంసకరమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కుటుంబాలపై అంత వాళ్ళని కించపరుస్తూ మీ ఛానల్లో వార్తలు ప్రచురిస్తే దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శాంతియుతంగా ఖండిస్తూ నిరసన చేస్తూ ఉంటే అక్కడికి పోలీసులు రావడం, పెద్ద డ్రామా క్రియేట్ చేయడం, తప్పుడు వార్తలు రాసిన వాళ్ళని వదిలేసి శాంతియుతంగా నిరసన చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై దాడికి పాల్పడడం, వాళ్లపై వాళ్ళ పోలీస్ జుల్లుంని చూపించడం. అంటే ఇదంతా ఏంటి అసలు? ఇదంతా ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం చెప్పిన మంచి మాటల్ని డైవర్ట్ చేయడానికి అసలు ఈ వార్తల్ని ఏబిఎన్ లో ప్రచురించడం జరిగింది. ఇది మీ డైవర్షన్ పాలిటిక్స్ లో ఒక భాగం. మీరు కొత్త పలుకు అని చెప్పుకునే ఏబిఎన్ ఛానల్లో చెత్త పలుకులు చెప్తూ ఉంటారనడానికి ఇది మరొక నిదర్శనం. దాన్ని ఖండిస్తూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్సీలు అందరూ అక్కడికి వచ్చి శాంతియుతంగా నిరసన తెలియజేస్తుంటే పోలీసులు వాళ్ళని చొక్కాలు పట్టుకుని, గొంతులు పట్టుకుని లాక్కెళ్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? అంటే మీరు దీనివల్ల ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏబిఎన్ లో మేము మహిళల గురించి ఇలాగే మాట్లాడతాం, ఏబిఎన్ లో మేము మహిళలపై ఇలాంటి వార్తలే రాస్తాం అని మీరు చెప్పాలనుకుంటున్న ఉద్దేశమా ఇది? అరే మీరు చేసింది తప్పు, మాట్లాడింది తప్పు అని చెప్పి మా వాళ్ళు ప్రశ్నిస్తున్న గొంతులు నొక్కేస్తారా మీరు? వాళ్ళపై పోలీసులు పంపించి దాడులు చేపిస్తారా? లేదంటే చెప్పేసేయండి మేము ఇలాగే ఉంటాము, చంద్రబాబు నాయుడు గారి పాలనలో మహిళలకి దక్కే గౌరవం ఇదే, ఏబిఎన్ లో చంద్రబాబు నాయుడు గారి ఆల్మోస్ట్ ఇంకా సొంత ఛానల్లోనే చెప్పుకోవచ్చు కదా, ఏబిఎన్ లో మేము మహిళల మీద ఇలాంటి వార్తలే రాస్తాము అని చెప్పేసేయండి. ఎవరన్నా మాట్లాడితే మేము వాళ్ళపై పోలీసులు పంపిస్తాము, గొంతులు పట్టుకుని లాక్కెళ్తాము, మీరు శాంతియుతంగా నిరసనలు తెలియజేస్తున్నా కూడా మేము ఒప్పుకోము, మాకు కుదరదు అని చెప్పేసేయండి మీరు ఓపెన్ గా. మళ్ళీ ఎక్కడైనా మీటింగులు పెట్టినా ఏం చేసినా మేము మహిళలకి చాలా గౌరవం ఇస్తాము, మహిళలంటే మాకు చాలా ఆప్యాయత, ప్రేమ అని మాట్లాడుతూ ఉంటారు కదా కూటమి పెద్దలందరూ. మరి ఈ రోజున మీ ఛానల్లోనే, మీకు అనుసంధానం అయి ఉండేటువంటి ఒక ఛానల్లోనే ఇంత దారుణంగా మహిళలపై మాట్లాడుతుంటే ఏ కూటమి నాయకులు దీన్ని ఖండించారు? ఏ కూటమి నాయకులు ముందుకొచ్చి మాట్లాడారు? ముందుకొచ్చి ప్రశ్నిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై మీరు దాడులు చేపిస్తారు. ఇది మీ పాలన. అరే ఎంత గొప్పగా ఒక ఆడపడుచుల్ని గౌరవించేటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఎంత గొప్పగా మహిళల్ని గౌరవిస్తూ ఉండేవారు ఆ టైంలో. ఎంత ఆయన స్పీచ్ మొదలు పెడితేనే నా అక్క చెల్లెమ్మలకి, ఆడపడుచులకని మాట్లాడేవారు ఆయన. అలాంటి ఒక పార్టీని మీరు ఈరోజు కైవసం చేసుకుని వెన్నుపోటుతో మీరు ఈరోజు మహిళలకు ఇస్తున్న గౌరవం ఇది రాష్ట్రంలో. ఇది నిజంగా కరెక్టేనా? మీరు మాట్లాడతారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పాలన గురించి, మీరు మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం గురించి, మీరు మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు మహిళల్ని ఇచ్చే గౌరవం గురించి. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మహిళలకి ఎంత గౌరవం ఇచ్చారో రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళకి తెలుసు. వాళ్ళ రక్షణ కోసం దిశ వంటి యాప్లను ప్రవేశపెట్టి వాళ్ళ రక్షణ కోసం దాన్ని చట్టం చేయాలని పోరాడినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి ఒక్క ఆడపిల్లల్ని అక్కగా, చెల్లెమ్మగా భావిస్తూ చూసేటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అంతేగాని మీలాగా ఏ రోజు మీ పార్టీ మహిళల మీద మాట్లాడలేదు, ఏ రోజు మీ పార్టీ నాయకుల పెళ్లాల గురించి ఇలా తప్పుడు వార్తలు ప్రచురించలేదు, ఏది చేయలేదు. దయచేసి ఆ వార్తల్ని మీరు వెనక్కి తీసుకోండి. మేము చేసిన తప్పు, ఇలా మాట్లాడి ఉండకూడదు అని బహిరంగ క్షమాపణ చెప్పండి. మీ తప్పుని సరిదిద్దుకోండి. మీరు తప్పులు చేస్తూ పోతే చూస్తూ ఉంటామని మాత్రం అనుకోవద్దు. ఈ రోజున వాయిస్ ఆఫ్ ఏపీగా ఉంది వైఎస్ఆర్సీపీ. ఖచ్చితంగా ప్రతిదీ క్వశ్చన్ చేస్తూనే ఉంటాము, మీరు ఎన్ని దాడులు చేసినా. ఈ రోజు తాడిపత్రి చంద్రశేఖర్ అన్నపై, ఎర్రగొండపాలెం గౌరవ ఎమ్మెల్యే గారిపై ఇదాన్ని మీరు ప్రవర్తించే తీరు ప్రతిదీ ప్రజలు చూస్తూనే ఉన్నారు. దానికి సరైన సమాధానం మీకు త్వరలో చెప్తారు. బ్యాన్ ABN in AP, save AP.